ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే. ఇటీవలే రైల్వే కాలనీ ఈ సినిమా ఫస్ట్ లుక్ ఫస్ట్ టీజర్ కానీ ఎవ్రీథింగ్ వచ్చినప్పటి నుంచి ఐ మోర్ ఎక్సైటెడ్ బికాస్ అల్లా నరేష్ వల్ల లేకపోతే ఆ ఫిలింలో యాక్ట్ చేసిన యాక్టర్ బస్ వల్ల కాదు. ఈ సినిమా రైటర్ ఎవరైతే ఉన్నారో హూ ఈజ్ ఆల్సో డైరెక్టర్ ఆఫ్ పొలిమేరా 1 and 2. సో నేను అందుకే ఎక్సైటెడ్ అయ్యి ఉన్నాను. లైక్ పొలిమేరా 1 హాట్స్టార్లో చూసినప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్. థియేటర్కి వెళ్తే ట్విస్ట్ మీద ట్విస్ట్, దెబ్బ మీద దెబ్బ అన్నట్టుండే. సో నాకు చాలా నచ్చింది. సో అదే రకమైన ఎక్స్పెక్టేషన్స్ అయితే ఆ రకంగా లేవు నాకు, ఎందుకంటే ట్రైలర్ చాలా డిసప్పాయింట్మెంట్ చేసింది. బట్ ఎక్స్పీరియన్స్ కోసం థియేటర్కి వెళ్ళి కూర్చున్నాను. చాలా డిసప్పాయింటెడ్, చాలా అంటే చాలా డిసప్పాయింటెడ్. స్టోరీ ఏంటంటే మన కార్తిక్ అనే వ్యక్తి ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి ఒక సడన్ ఆఫ్ మూమెంట్లో చనిపోయిద్ది అనమాట. సో ఈ చనిపోయాక కార్తిక్ అసలు ఆ అమ్మాయి మర్డర్ మిస్టరీని ఎలా అన్వీల్ చేశాడు, దీనికి కొంతమంది చేసే పూజలకు సంబంధం ఏంటిది, ఈ సినిమాలో కూడా పొలిమేరా టైపు చేతబడి కాన్సెప్ట్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే ఈ సినిమా అనమాట. దిస్ ఇస్ ద బేసిక్ స్టోరీ. సో అల్లా నరేష్ గారు ఎలా చేశారంటే ఆయన తెలంగాణ స్లాంగ్ సూట్ కాల బాగాలేదు, ఇట్స్ బ్యాడ్, అవసరం లేదు ఇలాంటి సినిమాలు చేయడం. రెండవది హీరోయిన్ పేరు కామాక్షి అంట. లైక్ తను చూసారు, మీరు లైలా చూసే ఉంటారు, ఆవిడ కూడా ఉన్నారు. ఓకే, అసలు డైలాగ్లే లేవనుకోండి, వేరే విషయం. ఇంకా ఎందుకున్నారో తెలియదు సాయి కుమార్ గారు. ఆయన 50th కేసు అంట, ఎట్లనో ఉంది. ఏంటి ఈయన పోలీస్ ఆఫీసర్ అనుకుంటున్నావు, కేసు డీటెయిల్స్ అని తీసుకెళ్ళి కామన్ మ్యాన్ పీపుల్ చేతిలో పెట్టడం ఏంటిది? ఓకే, లాజికల్గా థింక్ చేస్తే చాలా బూతులు వచ్చేస్తున్నాయి. అసలు థ్రిల్ ఎక్కడండి? థ్రిల్, వేర్ ఈస్ థ్రిల్? ఐ వాంట్ థ్రిల్ అనుకుని వస్తే థ్రిల్లు లేవు. ట్విస్ట్, దెబ్బ మీద దెబ్బ అనుకున్నా, ఆల్రెడీ చూసిన దెబ్బ కాన్సెప్టే వేసిపాడు ఎపిసోడ్. ఏంటి ఇది? హార్డ్లీ ఒకే ఒక ట్విస్ట్, ఇది ఓకే బాగుందిరా అనుకున్న టైంలో దాన్ని ప్రెడిక్టబుల్గా మార్చేశారు. ఎక్కడ స్టోరీ? వేర్ ఈస్ ట్విస్ట్? ఐ వాంట్ ట్విస్ట్ అని చెప్పి కూర్చుంటే ఇది మొహాన కొట్టేది. అండ్ రెండోది, ఈ సినిమాలో మ్యూజిక్ బై భీమ్ సెసరీలియో. ఈయన బీజం లాస్ట్ టైం మాస్ జాతరకి వెళ్ళినప్పుడు ఈయన నెగిటివ్ అనుకున్నా, బట్ ఈ సినిమాలో బీజం బాగుంది, కానీ పాటలు అట్టర్ ఫ్లాప్, చాలా వరస్ట్ పాటలు ఉన్నాయి, ఒక్కడు కూడా సెట్ కాల. ఇక ఫస్ట్ హాఫ్ అయితే టోటలీ టార్చర్ అబ్బా, చాలా అంటే చాలా టార్చర్. ఇంటర్వెల్ పాయింట్కి వద్దా అర్థమైపోతూ ఉంటుంది, ఓకే అయిపోయింది, నీకు అయిపోయింది ఈరోజు అనిపిస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది, సర్లేదు ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనుకుంటే సెకండ్ హాఫ్ కూడా ఒక అరగంట సేపు వేస్టే, అవసరం లేదు, ఇట్లా కట్ చేసి పాటించు సినిమా. కానీ ఆ సెకండ్ హాఫ్ లాస్ట్ 30 minutes ట్విస్ట్ పెట్టుకున్నారు. ఆ ట్విస్ట్లు కూడా ఒక్క ట్విస్ట్ బాగా వర్క్ అవుట్ అయింది, మిగతా అంతా కొట్టు దీనక్క కొట్టు, ప్రెడిక్టబుల్ స్టోరీ లైన్ అని అర్థమైపోయింది. చాలా అంటే చాలా డిసప్పాయింటెడ్. మీరు వస్తే పొలిమేర 3 తోటి దీన్ని మించిన, పొలిమేర 2 మించిన సినిమాతోనే రండి సార్. ఇలా హాఫ్ బేక్డ్ థ్రిల్లర్ అని చెప్పి మొహాన్ కొడితే మాత్రం చాలా కోపం వచ్చుద్ది. అండ్ దట్స్ ఇట్. నాకైతే 12 రైల్వే కాలనీ ఫిలిం అయితే నచ్చలేదు. మీకు నచ్చుద్దేమో, ట్రై చేస్తారంటే వెళ్ళండి, డెఫినెట్లీ మీరు ఎవరిని ఆపను, వెళ్ళండి, పాండా చేసుకోండి, చచ్చిపోండి. అండ్ మా ఛానల్, మా రివ్యూలు జెన్యూన్గా అనిపిస్తేనే లైకులు కొట్టండి రా, లైక్ ఎవరైనా కొట్టండి, ఎవరైనా సరే వ్యూ చూసేవాళ్ళు లైక్స్ కొట్టండి, ఎందుకంటే ఇట్ విల్ గివ్, నా ఒక్కడికి కదా, నాకు కొట్టమని చెప్పట్లేదు, ఎవరైనా సరే లైకులు కొట్టండి, ఎందుకంటే ఇట్ విల్ గివ్ బూస్టప్. నా ఒక్కడికి కాదు, వేరే వాళ్ళు ఎవరికైనా సరే లైకులు కొట్టండి వీడియో చూసేవాళ్ళు. ఎందుకురా అంటే మేము వీడియో చేస్తే 10 మందికి వెళ్ళొద్ది. కామెంట్ కూడా పెట్టండి కుదిరితేనే, లేకపోతే వద్దు, అది కూడా అడగట్లా. సబ్స్క్రైబర్ కొంచెం పెంచండి రా, కొంచెం ప్రతి వీక్ సినిమాకి వెళ్తున్నాం, ఏదో దానికి ఎఫర్ట్స్ పెడుతున్నాం చూడండి. అండ్ ఇంకో 2 సినిమాలు ఉన్నాయి, సీసు అండ్ మన రాము వెడ్స్ రాంబాయ్ అంటే ఇదేదో, దీనికి వెళ్ళి ఆ రివ్యూ తోటి మళ్ళీ వస్తాను. అప్పటిదాకా నేను మీ రివ్యూస్ బ్లాగర్ సైన్ ఆఫ్.